నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అణుబాంబు 7 దశాబ్దాల క్రితం తన విశ్వరూపం ప్రపంచానికి తెలియజెప్పిన వినాశకర ఆయుధం. 70 ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణ మారణకాండ చేదు జ్ఞాపకాలింకా వెంటాడుతూనే ఉన్నాయి. భవిష్యత్ తరాల అణుబాంబు పేరు చెబితేనే భీతిల్లిపోయేలా చేసిన ఘోర కలి అది. అణుబాంబు తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలిసిన ఘటనలు అవి. తర్వాత ఎక్కడ అణుదాడి జరగకపోయినా భయం మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. అలాంటి అణుచలగాటం మళ్లీ మొదలైతే చరిత్ర ఎన్ని గుణపాఠాలు నేర్పుతున్నా అణ్వస్త్ర సామర్థ్యమున్న దేశాలు మాత్రం తమ ఆయుధాగారాన్ని విధ్వంసకర అస్త్రాలతో నింపుతూనే ఉన్నాయి. అప్పటి వాటికన్నా మరిన్ని రెట్లు ప్రమాదకరమైన అణుబాంబులతో మరింత భీభత్సమైన వాతావరణాన్ని సృష్టించి మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ కోవలనే అతి శక్తివంతమైన అణ్వస్త్రం సిద్ధం చేసినట్టు ప్రకటించి కలకలం సృష్టించింది రష్యా. వారి కొత్త అణ్వస్త్ర సముపార్జన దేనికి సంకేతం? టెక్సాస్ ను క్షణాల్లో బుగ్గి చేసి పారేస్తుంది. ఫ్రాన్స్ ను నామరూపాలు లేకుండా చేస్తుంది. ప్రస్తుతమున్న వాటికన్నా 2000 రెట్లు శక్తివంతమైనది. ప్రస్తుతం రష్యా పరీక్షించడానికి సిద్ధంగా ఉంచిన అణ్వాయుధ క్షిపణి సామర్థ్యం గురించి చెప్పాలంటే ఈ 3 ముక్కలు చాలు. సాతాన్ 2 పేరుకు తగ్గట్టుగానే పెను విధ్వంసం సృష్టించే ఈ అత్యాధునికమైన శక్తివంతమైన అస్త్రాన్ని రష్యా తన బ్రహ్మాస్త్రంగా చెప్పుకుంటోంది. ఈ క్షిపణి నాటో రక్షణ వ్యవస్థను తునాతునకలు చేయడమే కాదు, ప్రయోగించిన క్షణాల్లోనే యూరప్లోని ఓ భాగాన్ని బుగ్గిపాలు చేయగలిగిన శక్తి ఉన్నట్టు తెలుస్తోంది. RS-28 శర్మాట్ పేరిట రూపొందించిన ఈ క్షిపణి సెకనుకు 7 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. సంప్రదాయ క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థలన్నింటినీ చిత్తు చేయగలదు. ప్రస్తుతం యూరప్లో భయాందోళనలు రేపుతున్న ఈ ఖండాంతర క్షిపణిని త్వరలో పరీక్షించాలని రష్యా భావిస్తోంది. విక్టరీ డే పరేడ్ సందర్భంగా ఇటీవల మాస్కోలో ప్రదర్శించిన తర్వాత ప్రపంచానికి తొలిసారి ఈ అస్త్రం గురించి తెలిసింది. 1945లో హిరోషిమా నాగసాకిపై వేసిన అణుబాంబులకు 2000 రెట్లు శక్తివంతమైన అణ్వాయుధాలు మోసుకెళ్లగలదు. వార్హెడ్ సామర్థ్యం 40 మెగాటన్నులుగా చెబుతున్నారు. ఒక్కసారి ప్రయోగిస్తే యూరప్లోని ఫ్రాన్స్ లేదా అమెరికాలోని టెక్సాస్ క్షణాల్లో సర్వనాశనమవుతాయని స్థానిక మీడియా వెల్లడించింది. RS-28 శర్మత్ అని పేరు పెట్టిన ఈ భారీ క్షిపణిని ఒకసారి ప్రయోగిస్తే సువిశాల భూభాగాన్ని మరుభూమిగా మారుస్తుంది. పాత SS-18 సాతాన్ క్షిపణుల స్థానంలో ఈ మహాక్షిపణులు భర్తీ చేయాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారు. జపాన్పై అమెరికా ప్రయోగించిన 2 అణుబాంబులు హిరోషిమా నాగసాకి పట్టణాలను సమూలంగా ధ్వంసం చేశాయి. ఇప్పుడు రష్యా తలపెట్టిన ఈ బహుళ అణ్వాయుధ క్షిపణులు దేశాలనే బూడిద కుప్పలుగా మార్చే శక్తి కలిగినవి. 100 టన్నుల బరువుండే శర్మత్ పెద్దవి 10 లేదా చిన్నవి 16 అణుబాంబులు మోసుకుని వెళుతుందని అంటున్నారు. వ్యూహాత్మక బలగాల అణు నిరోధక లక్ష్యాలను పటిష్టంగా అమలు చేసేందుకు ఈ క్షిపణి వ్యవస్థను రూపొందిస్తోంది రష్యా. ప్రస్తుతం అణుయుద్ధం వస్తే
పరిస్థితి ఊహించడానికే వీలు కాదు. మరి తేడా వస్తే అణుసమరమే అంటున్న రష్యా అసలు ఈ భీకర ప్రణాళికలకు ఎప్పుడు ఎలా బీజం వేసింది? RS-28 సర్మత్ ప్రాజెక్టును 5 ఏళ్ల క్రితమే చేపట్టింది రష్యా. కానీ ఇప్పటి వరకు ఆ విషయాలను వెల్లడించలేదు. రష్యన్ పత్రిక స్పుత్నిక్ కథనం ప్రకారం ఈ సూపర్ అణుబాంబు టెక్సాస్ అంత విస్తీర్ణం గల భూభాగాన్ని క్షణాల్లో నామరూపాలు లేకుండా చేస్తోంది. జపాన్ నగరాలపై జారవిడిచిన అణుబాంబులతో పోలిస్తే రష్యా వద్ద ఉన్న థర్మో న్యూక్లియర్ ఆయుధాల్లో SS-18 రకం అణ్వస్త్రం ఒక్కటే న్యూయార్క్లోని 300ల భాగాన్ని వేల ఏళ్లు కోలుకోలేకుండా తుడిచిపెట్టేస్తోంది. అలాంటివి 5 లేదా 6 శాతాలు ప్రయోగిస్తే అమెరికా తూర్పు తీరం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందట. మరింతగా చెప్పాలంటే రాడార్ సంకేతాలకు కూడా అందకుండా అమెరికా తూర్పు పశ్చిమ తీరాల వరకు ప్రయాణించగల సత్తా ఉన్న ఆయుధం ఇది. ప్రస్తుతం అమెరికా రష్యాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా రష్యా ఇలాంటి అస్త్రాన్ని రూపొందించుకోవడం ఆశ్చర్యం కలిగించేది కాదని అంటున్నారు నిపుణులు. సాతాన్ సిరీస్ లో కొత్త రకం దీర్ఘకాలిక క్షిపణిని రూపొందిస్తున్నట్లు 3 ఏళ్ల క్రితం ప్రకటించింది రష్యా. అందులో భాగంగా వచ్చిందే సాతాన్-2. సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు 1970లోనే సాతాన్ను రూపొందించింది. ప్రస్తుతం వాటి కాలపరిమితి తీరిపోయింది. ఖండాంతర క్షిపణులు తగ్గించుకోవాలని 2010లో అమెరికా రష్యా ఒప్పందం చేసుకున్నాయి. కాకపోతే రష్యా మాత్రం యూరప్లో అమెరికా జోక్యం ఎక్కువవుతున్న కారణంగా మరింత బలపడాల్సిన అవసరం ఉందని చెప్తూ సాతాన్-2కు శ్రీకారం చుట్టింది. యుక్రెయిన్ సంఘటనలో రష్యా అనుసరించినటువంటి వైఖరిని అమెరికా దాని మిత్ర దేశాలన్నీ కూడా నిరసిస్తూ రష్యాని పూర్తిగా బాయ్కాట్ చేయటం జరిగింది. ఆర్థికంగా మరి ఇతర రంగాల్లో కూడా దాన్ని వెలివేయటానికి ప్రయత్నించడం అన్నటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో రష్యా వేరే గత్యంతరం లేక చైనాకు దగ్గర కావటం మొదలుపెట్టేసేసింది. మరి ప్రస్తుతపు రష్యా అధ్యక్షుడైనటువంటి పుటిన్ యొక్క అహం కొద్దిగా దెబ్బతిన్నట్టు కనపడుతూ ఉన్నది. అనేక శిఖరాగ్ర సమావేశాల్లో రష్యాకి విలువ లేకుండా చేయటం, రష్యాను బహిష్కరించడం అన్నటువంటి జరుగుతుంటుంది. దానికి ప్రతీకార చర్యగానే రష్యా ఈ రకమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. 2018 కల్లా ఈ అణ్వాయుధ క్షిపణి మిలిటరీకి అందుబాటులో రానుంది. అలాగే 2020 కల్లా సాతాన్ క్షిపణుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుందని చెబుతోంది రష్యా. సిరియాలో అంతర్యుద్ధం, హ్యాకింగ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో హఠాత్తుగా కొత్త క్షిపణి గురించి రష్యా ప్రకటించడం వెనుక ఉన్న ఉద్దేశం అమెరికాకు హెచ్చరికలు పంపేందుకేనని నిపుణులంటున్నారు. రష్యా ఇంత చేస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? అసలే ప్రపంచానికి వాటి గురించి ఏమాత్రం తెలియని రోజుల్లోనే జపాన్పై అణ్వాస్త్రం ఎక్కుపెట్టిన దేశం. ఈ 2 అగ్రరాజ్యాల వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య ఎంత? ఆ లెక్కలు తెలిస్తే గుండెలపై చేయి వేసుకోవాల్సిందే. అదే బాటలో పయనిస్తున్న మిగిలిన దేశాల ఆ మారణాయుధాల లెక్కలు ప్రపంచం ఎంతటి ఆపదలో ఉందో తెలియజేస్తాయి. రష్యా అణ్వాయుధ క్షిపణి గురించి తెలుసుకున్న అమెరికా కూడా అందుకు దీటైన బదులు చెప్పేందుకు వెనుకాడదు. ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమై ఉండవచ్చు. లేదంటే రష్యా మాదిరిగానే అంతకు ముందే అలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఏదో ఒక రోజు అమెరికా కూడా ఇలాంటి ప్రకటనే చేసి మరో కలకలం సృష్టించే అవకాశం లేకపోలేదు. ఇలా ఒకదానికొకటి పోటీ పడి మళ్లీ అణ్వాయుధాల గుట్టలు పోగు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. పేరుకే అణు నిరాయుధీకరణ ఒప్పందాలు చేసుకున్నా వాటిని అగ్రరాజ్యాలు పట్టించుకున్న పాపాన పోలేదు. నిజానికి చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వాయుధాల్లో 90% 2 అగ్రరాజ్యాల వద్దే పోగుపడి ఉన్నాయి. 9 దేశాలు అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంటే అందులో 5 దేశాలే చట్టబద్ధ అణ్వాయుధాలు కలిగి ఉన్నవిగా గుర్తించారు. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SIPRI ప్రకారం అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఉత్తర కొరియా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్ అణువార్ హెడ్లు కలిగిన దేశాలు.
మొత్తం 9 దేశాల్లో దాదాపు 15,375 వరకు అణ్వాయుధాలు పోగుపడినట్టు తెలుస్తోంది. కేవలం అమెరికా, రష్యా వద్దే 93% ఆయుధాలుండగా మిగిలిన 7% ఇతర దేశాల వద్ద ఉన్నాయి. ప్రస్తుతం రష్యా దగ్గర 7,300 అణ్వాయుధాలున్నాయి. అమెరికా దగ్గరున్న మొత్తం అణ్వాయుధాలు 6,970. ఇతర దేశాలతో పోలిస్తే అత్యధిక నిధులు అణ్వాయుధాల కోసం ఖర్చు చేస్తున్న దేశం ఇదే. రానున్న 30 ఏళ్లలో $1,00,000 కోట్ల వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ 2 దేశాల తర్వాత 300 అణ్వాయుధాలతో ఫ్రాన్స్ 3వ స్థానంలో ఉంది. ఇక చైనా 260, యునైటెడ్ కింగ్డమ్ 215, పాకిస్తాన్ 130, భారత్ 120, ఇజ్రాయెల్ 80, ఉత్తర కొరియా 15 అణ్వాయుధాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ ఆయా దేశాలందించిన వాటి వివరాల ప్రకారం ఉన్నవైతే వాస్తవానికి వీటికన్నా ఎక్కువ సంఖ్యలోనే ఆయా దేశాల వద్ద అణ్వాయుధాలు ఉండే అవకాశం ఉంది. అణ్వస్త్ర దేశాల్లో ఎన్పీటీ న్యూక్లియర్ పవర్స్ అని, నాన్ ఎన్పీటీ న్యూక్లియర్ పవర్స్, అన్డిక్లేర్డ్ న్యూక్లియర్ పవర్స్ అని ఉన్నాయి. ఎన్పీటీ అంటే ఇప్పటికే ఆయుధాలు సమపార్జించుకున్న దేశాలు ఓ బృందంగా ఏర్పడినవి. ఇక రెండో విభాగంలో అణ్వాయుధాలు కలిగి ఎన్పీటీలో సంతకాలు చేయని దేశాలుంటాయి. మూడో విభాగంలో ఇతర దేశాల నుంచి అణ్వాయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాలుంటాయి. మొట్టమొదటగా అణ్వస్త్రాన్ని మోహరించుకున్న దేశం అమెరికా కాగా, చివరిగా ఈ ఆయుధాన్ని సమపార్జించుకున్న దేశం ఉత్తర కొరియా. 1945లో అమెరికా తను అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తర్వాత 1949లో రష్యా అదే బాటలో నడిచింది. పేద కమ్యూనిస్టు దేశమైన ఉత్తర కొరియా 2006లో ఈ కార్యక్రమం చేపట్టింది. జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, టర్కీ వంటి దేశాలు అమెరికా నుంచి అణ్వాయుధాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మళ్ళీ సమిట్ లెవెల్ టాక్స్ తరచూ జరుగుతూ ఉండాలి. అమెరికా అంత తేలిగ్గా రష్యాను తీసుకునే పరిస్థితి లేదు. ఈ న్యూక్లియర్ ఆర్సెనల్ తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు ప్రపంచ దేశాలు కూడా చేయాలి ఇప్పుడు. అదేవిధంగా రష్యా చాలా బాధ్యతాయుతంగా లేకపోతే ఇలాంటి న్యూక్లియర్ ఆర్మ్స్ అనే రోగ్ స్టేట్స్ చేతిలో పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా ఆలోచించి అమెరికా ఆచితూచి పాలసీ డెసిషన్స్ రష్యా పట్ల తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. సో ఇరాన్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, బెలారస్, ఉక్రెయిన్ వంటి దేశాలు ఇలాంటి సామూహిక మారణాయుధాల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జపాన్, హిరోషిమా, నాగసాకిపై అణుదాడి విధ్వంసం చూసిన వాళ్లంతా అలాంటి పరిస్థితి కలలోనైనా ఎవరికీ రాకూడదనుకున్నారు. కానీ ఇవాళ అంతకు వేల రెట్ల సామర్థ్యంతో వేల సంఖ్యలో అణ్వాయుధాలు పోగుపడడమే శాంతి కాముకులు జీర్ణించుకోలేని విషయం. తొలినాళ్లలో అణ్వాయుధాల విషయంలో ఏకఛత్రాధిపత్యం వహించింది అమెరికా. రష్యా కారణంగా ఆ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది. అమెరికా తొలిసారిగా 1945లో అణుపరీక్ష నిర్వహించిన 4 ఏళ్లకు రష్యా ఈ కార్యక్రమంలో దిగింది. తర్వాత బ్రిటన్ 1952లో, ఫ్రాన్స్ 1960లో, చైనా 1964లోనూ అణు కార్యక్రమం చేపట్టాయి. అయితే ఈ అణు కార్యక్రమం మరింత విస్తరించకుండా ఉండేందుకు అమెరికా సహా మరికొన్ని దేశాలు కలిసి 1968లో అణు నిరాయుధీకరణ ఒప్పందం ఎన్పీటీని ఏర్పాటు చేశాయి. 1996లో సమగ్ర అణు పరీక్షల నిరోధక ఒప్పందం సిటీబీటీ కూడా ఏర్పాటైంది. భారత్, ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఎన్పీటీలో సంతకం చేయలేదు. ఎన్పీటీలో చేరినప్పటికీ 2003లో అందులోంచి వైదొలుగుతున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. అప్పటి నుంచి అణు పరీక్షలు చేపట్టడం కొనసాగించింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్, లిబియా అణు కార్యక్రమాలు చేపట్టి ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. అమెరికా, రష్యా, చైనా 3 పూనుకుంటే ఈ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా ఈ ఆయుధాలు తొలగించడం అసాధ్యం కాదు. కానీ ముందు మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫిజిషియన్ హీల్ దై సెల్ఫ్ అని చెప్పని. ఒక వైద్యుడు రోగికి జబ్బు నిర్ధారణ చేసి మందులు ఇవ్వాలంటే ముందు వైద్యుడు జబ్బు లేకుండా ఉండాలి. జబ్బుతోనే వైద్యుడు నా దగ్గర వచ్చి నీకు వైద్యం చేస్తానంటే నాకు అతని మీద నమ్మకం ఉండదు. కాబట్టి వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉంచుకుని మనందరికీ అణ్వాయుధాలు పోవాలని చెప్పంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం? 1974లో భారత్ అణు పరీక్షలు జరిపినప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. వెంటనే అణు సరఫరా గ్రూప్ అంటూ కొత్త సంస్థ ఏర్పాటు చేశాయి. అణ్వాయుధ వ్యాప్తి నిరోధకతే లక్ష్యంగా ఏర్పాటైన గ్రూప్ ఇది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన పదార్థాల ఎగుమతిని నిరోధిస్తుంది ఈ గ్రూప్. ఇందులో ప్రస్తుతం 5 అణ్వస్త్ర దేశాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీపై సంతకం చేసిన 43 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
తమ బృందంలో లేని దేశాలకు అణు పరిజ్ఞానం కానీ అణు సామగ్రి కానీ సరఫరా చేయకూడదనేది ఎన్ఎస్జీ దేశాల నిబంధన. ప్రస్తుతం అమెరికా, రష్యా 1500 కన్నా ఎక్కువగా వ్యూహాత్మక అణువార్ హెడ్లను క్షిపణులు, బాంబర్లపై మోహరించి ఉంచాయి. చైనా, ఇండియా, పాకిస్తాన్ కూడా కొత్త బాలిస్టిక్, క్రూయిజ్, సముద్ర జలాలపై నుంచి ప్రయోగించేందుకు అనువైన క్షిపణులను సిద్ధం చేసుకున్నాయి. తమకో నీతి, ఇతరులకో నీతి అన్నట్టు వ్యవహరించే అగ్రరాజ్యాలు తమ వద్ద ఉన్న ఆయుధాల సంగతి పక్కన పెట్టేసి ఇతర దేశాలపై ఆంక్షల రూపంలో విరుచుకుపడుతుంటాయి. అణు నిరాయుధీకరణ ఒప్పందం మేరకు తమ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని తగ్గించుకుంటూ రావాల్సిన దేశాలు అందుకు వ్యతిరేకంగా పెంచుకుంటూ వస్తున్నాయి. అయితే వారి వద్ద ఉన్న అణ్వాయుధాలు శాశ్వతంగా ఉంచుకునే అవకాశమూ లేదు. కాలపరిమితి తీరిన వెంటనే వాటిని ధ్వంసం చేయాల్సి వస్తుంది. ఈ రకంగా చూసుకున్నా ఇప్పుడు అమెరికా, రష్యాలో వేల కొద్దీ అణువాయుధాలు ఇంకా మిగిలే ఉంటాయి. హిరోషిమా, నాగసాకి పైన వేసిన బాంబులతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వాటికన్నా 2000 రెట్లు శక్తివంతమైన బాంబులు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగని భూమండలం మొత్తాన్ని నాశనం చేసే శక్తి మాత్రం వీటికి లేదు. థర్మోన్యూక్లియర్ బాంబుల విస్ఫోటన శక్తి కొన్ని మిలియన్ టన్నుల టీఎన్టీ ఉంటుంది. 1 మిలియన్ టన్ను టీఎన్టీ 1 మెగావాట్కు సమానం. భారత్, పాక్ వద్ద ఉన్న అణుబాంబులు వీటికన్నా 100 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలవి. 4 ఏళ్ల క్రితం వేసిన లెక్కల ప్రకారం ఒక్కో అణువార్ హెడ్ మెగాటన్ను సామర్థ్యం ఉన్నదని లెక్క వేసుకుంటే వాటి విస్ఫోటనం ద్వారా వెలువడే శక్తితో భూమండలం మొత్తం నాశనమయ్యే అవకాశాలు లేవు. అన్ని ప్రయోగిస్తే భూమి మీద దాదాపు 10 కిలోమీటర్ల వ్యాసార్థంతో 2 కిలోమీటర్ల లోతున పెద్ద గొయ్యి ఏర్పడుతుందని అంటున్నారు. కానీ అక్కడి నుంచి వెలువడే రేడియో ధార్మికత మాత్రం ఎవరి అంచనాలకు అందదు. వాతావరణంలో పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి చేరుకుంటుంది. వీటి కారణంగా సూర్యుడి నుంచి భూమికి వచ్చే ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. కనీ విని ఎరుగని రీతిలో శీతల వాతావరణం ఏర్పడుతుంది. అనూహ్యమైన వాతావరణ మార్పులు దశాబ్దాల పాటు కొనసాగుతాయి. అణ్వాయుధాల ప్రస్తావన వస్తే భారత్, పాక్ గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలుగా భావిస్తున్న కొన్ని దేశాలు సైతం అణ్వాయుధాలు సొంతంగా తయారు చేసుకోలేదు. అమెరికా లేదా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అలాంటిది అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్ మాత్రం సొంతంగా అణ్వాయుధాలు రూపొందించుకుంది. అటు పాకిస్తాన్ కూడా ఇదే బాటలో నడిచింది. ఈ కారణంగా 2 దేశాల ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? శాంతి కాముక దేశమైన భారత్ అణ్వాయుధ దేశంగా మారడానికి కారణం పాకిస్తాన్, చైనాలే. దేశ విభజన జరిగినప్పటి నుంచి ఏదో రకంగా కయ్యానికి కాలుదువ్వుతున్న దాయాది దేశాన్ని నిలువరించాలంటే గట్టిగా హెచ్చరించక తప్పదని భావించిన భారత్ అణు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 1974లో అణు పరీక్ష జరిపిన తరువాత ప్రపంచానికి మనమంటే ఏంటో తెలిసి వచ్చింది. ఈ దెబ్బతో అటు అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. పాక్ అయితే మరీను. కాకపోతే 1972లోనే అణు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పాక్ అణు పరీక్షను మాత్రం 1998లో నిర్వహించింది. ఇప్పటి వరకు 6 సార్లు పరీక్షలు నిర్వహించింది దాయాది దేశం. తమకు అణ్వస్త్ర సామర్థ్యం ఉందన్న గర్వం కారణంగా పాకిస్తాన్ దూకుడు ఎక్కువయింది. ఎప్పుడు పడితే అప్పుడు సీమాంతర ఉగ్రవాదం ఎగదోస్తూ భారత్లో అస్థిరతను సృష్టించేందుకు యత్నిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న ఉరీ దాడి ఘటన తరువాత ప్రతీకార చర్యగా భారత్ లక్షిత దాడులు చేపట్టడం వల్ల 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. ఓ దశలో 2 దేశాల మధ్య యుద్ధం తప్పదని భావించారు కూడా. ఈ నేపథ్యంలోనే అసలు 2 దేశాల మధ్య బలాల గురించి ప్రస్తావన వచ్చింది. మనతో పోలిస్తే ఎందులోనూ సరితూగలేని పాకిస్తాన్ విషయంలో భారత్ ఆచితూచి అడుగువేయడానికి కారణం ఆ దేశం అణ్వాయుధాలను కలిగి ఉండటమే.
భారత్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, మరెందుకు ఆలోచించాల్సి వస్తుందన్న సందేహం రావచ్చు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా మారేందుకు అభివృద్ధి బాటను ఎంచుకుంది మన దేశం. మనకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి దిగితే లక్ష్యం వెనుకబడిపోతుంది. మళ్లీ మొదటి నుంచి ప్రయాణం సాగించాలి. పాకిస్తాన్కు అలాంటి లక్ష్యాలు లేవు. అందుకే ఆ దేశం దూకుడుగా వ్యవహరిస్తోంది. అలాగని భారత్ బలాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఆ విషయం దాయాది దేశానికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్న సందేహాలు కలగడం సహజం. కానీ రెండు దేశాల వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎంత, ఎవరి బలం ఏమిటి అనేది తెలుసుకుంటే చాలా వరకు అనుమానాలు దూరమైపోతాయి. మన దేశాన్ని అస్థిరపరచాలి అనుకున్నప్పుడల్లా దాయాది కుట్రలు తిప్పికొట్టిన సామర్థ్యం మన బలగాలది. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన పోరు వేరు, ఇక ముందు జరగబోయేది వేరు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్తో యుద్ధం వస్తే అందరి దృష్టి అణ్వాయుధాలపైకే వెళుతుంది. అప్పుడు ఎవరి వద్ద ఏ స్థాయిలో అణ్వాయుధాలు ఉన్నాయన్న అంశాన్ని పరిశీలిస్తే ఆయుధ నియంత్రణ సంఘం ఏసీఏ అంచనాల ప్రకారం భారత్తో పోలిస్తే పాకిస్తాన్ వద్దే కొంత ఎక్కువ సంఖ్యలో అణ్వాయుధ క్షిపణులు ఉన్నట్టు సమాచారం. అవి అంచనాలు మాత్రమే. అణ్వాయుధ క్షిపణుల లెక్కలు చూసుకుంటే భారత్ వద్ద 120 ఉంటే పాక్లో 130 వరకు ఉన్నాయని అంచనా. అయితే తొలుత ప్రయోగించరాదనే నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతంపై భారత అణుయుద్ధ విధానం రూపొందింది. పాక్ మాత్రం అలాంటి సిద్ధాంతానికి కట్టుబడేమీ లేదు. తమ వద్ద అణ్వాయుధాలున్నది ప్రదర్శించుకోవడానికి కాదని ఇటీవలే అక్కడి కీలక నేత ఒకరు వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అమెరికా రష్యాల్లో కూడా అణ్వాయుధాలను చాలా మేరకు తగ్గించారు. 91 తర్వాత చాలా మేరకు కనీసం అగ్రరాజ్యాల కారణంగా అణ్వాయుధాలు వాడతారని చెప్పిన భయం కానీ, లేకపోతే అణ్వాయుధాలు ఉపయోగించే యుద్ధం వస్తుందని భయం కానీ తగ్గిపోయింది. దాన్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మ్యూచువల్ ఎస్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటారు, మ్యాడ్ అంటారు. అంటే ఒకవేళ అణ్వాయుధాలను నేను ప్రయోగిస్తే వాళ్ళు కూడా మనం పని చేసే వాళ్ళు మన మీద ప్రయోగిస్తారు. అంటే రెండు దేశాలు సర్వనాశనం అవుతాయి. దాన్నే మ్యూచువల్ ఎస్యూర్డ్ డిస్ట్రక్షన్ అని చెప్పి అంటాం. ఈ భయం చాలా మేరకు తగ్గింది. పాక్ వద్ద ప్లుటోనియం శుద్ధి రియాక్టర్లు 4 ఉంటే భారత్ వద్ద 1 ఉంది. ఏటా 20 వార్ హెడ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం పాక్కు ఉంటే భారత్ వద్ద 5 ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉందని చెబుతున్నారు. ఆ అంచనాల ప్రకారం భారత్ వద్ద సుమారు 600 కిలోల ప్లుటోనియం ఉంది. అంటే ఒక్కో అణువార్ హెడ్కు 5 కిలోల ప్లుటోనియం అవసరం అవుతుందనుకుంటే దాదాపు 120 అణ్వస్త్రాలు సిద్ధం చేసుకోవచ్చు. పాక్ వద్ద 170 కిలోల ప్లుటోనియం మాత్రమే ఉన్నా వీటితో పాటే అత్యంత శుద్ధి చేసిన యురేనియం హెచ్యుయు సుమారు 3.1 టన్నుల మేర పాక్లో ఉందని అంచనా. ఒక్కో అణువార్ హెడ్కు 5 కిలోల ప్లుటోనియం లేదా 15 కిలోల హెచ్యుయు అవసరమవుతుంది. నిజానికి సంప్రదాయ పద్ధతిలో యుద్ధం వస్తేనే కోలుకోలేని విధంగా దెబ్బతింటారు. ఇక భారత పాక్ మధ్య ఒకవేళ అణుయుద్ధమే సంభవిస్తే నష్టం ఎలా ఉంటుందనే దానిపై భిన్నమైన అంచనాలు ఉన్నాయి. రెండు దేశాలు కలిసి 100 అణువార్ హెడ్లను ప్రయోగించినా 2.10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్యలో ఇది సగం. గాయాలు, విపరీతమైన రేడియో ధార్మికత ప్రభావానికి లోనయ్యే వారి సంఖ్య ఇందుకు అదనం. ప్రపంచానికి రక్షణగా ఉన్న ఓజోన్ పొరలో దాదాపు సగానికి సగం దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా రుతుపవనాలు ప్రభావితమై వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రపంచంలో 200 కోట్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుందని 2013లోనే అంచనా వేశారు. రెండు దేశాల మధ్య ఉన్న అణ్వాయుధాల లెక్కలు ఇప్పుడు చెబుతున్న దానికన్నా ఎక్కువే ఉంటాయని చెబుతున్నారు. ఈ లెక్కను చూసుకుంటే అణ్వస్త్ర దాడికి వెనుకాడబోమంటున్న పాక్ కేవలం హెచ్చరికలకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వెల్లడించింది వేరే ఎవరో కాదు, పాక్కు చెందిన మేధావి వర్గమే. కానీ ఎందుకలా? భారత్పై అణ్వాయుధ దాడి చేస్తామని ఎప్పుడు పడితే అప్పుడు ప్రకటనలు చేసే ముందు పాక్ పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, పాక్ మేధోవర్గమే.
ఇస్లామాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం భారత్ దగ్గర పురాతనమైన పెద్దదైన అణు కార్యక్రమం ఉంది. భారత్ వద్ద దాదాపు 350 నుంచి 500 వరకు అణ్వస్త్రాల తయారీకి సరిపడా పదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ఫ్రాన్స్, చైనాల వద్ద ఉన్న అణ్వాయుధాల కన్నా ఎక్కువ. ఈ కార్యక్రమమంతా అంతర్జాతీయ నియమ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని పేర్కొంది ISSI. భారత్ అంతర్జాతీయ అణుశక్తి సంఘం నియమావళి పరిధి దాటిందని చెప్పేందుకే ఆ వివరాలు వెల్లడించినట్టు చెబుతోంది ISSI. మరో రకంగా చెప్పాలంటే ప్రపంచం దృష్టి మరోసారి భారత్ వైపు మళ్లేలా చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది పాక్. అందుకే పనిలో పనిగా NPTలో సంతకం చేయకుండా ఉన్న భారత్ IAEA నిబంధనలను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తోంది. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నది భారత్లో అణు రియాక్టర్లను పరిశీలించేందుకు IAEAను ఉసిగొల్పేందుకేనని అంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా పాక్తో పోలిస్తే అణ్వాయుధాల విషయంలో భారత్ పైచేయిగానే ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు వాళ్లే అంగీకరించారు కాబట్టి ఇక నుంచైనా దూకుడు తగ్గిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.